యూట్యూబ్ మానిటైజేషన్ ఇప్పుడు డబుల్ అవుతుందా? 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ కూడా 20 మిలియన్ అవుతాయా? ఫిబ్రవరి 1, 2027 నుంచి అంటున్నారు, కానీ యూట్యూబ్ అఫీషియల్ పేజ్ ఇంకోలా చెబుతోంది. అసలు నిజమేంటి? హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త అప్డేట్ వచ్చేసా. అదేంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీస్ మారుతున్నాయా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న యూట్యూబ్ కమ్యూనిటీలో ఇదొక పెద్ద చర్చగా మారింది. నిన్న రాత్రి యూట్యూబ్ పంపించిన నోటిఫికేషన్ అని చాలామంది చెప్తున్నారు. నాకైతే యూట్యూబ్ నుంచి ఏ నోటిఫికేషన్ రాలేదు. బట్ వీడిఐక్యూలో వచ్చింది. వీడిఐక్యూ అనేది యూట్యూబ్ పార్ట్నర్ యాప్ ఒకటి ఉంటుంది. సో, అసలు ఈ అప్డేట్ ఏంటి? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి? నష్టం ఏంటి? యూట్యూబ్ అయితే ఇది చాలా మంచి అప్డేటు. దీనివల్ల క్రియేటర్స్‌కి చాలా హెల్ప్ జరుగుతుందంటుంది. ఒక రకంగా అది నిజమే. కానీ దీనివల్ల కొత్త క్రియేటర్స్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈ అప్డేట్ ఏంటి? అప్డేట్ వచ్చి ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్‌లో మానిటైజేషన్ సంపాదించాలంటే ఒక 1000 సబ్‌స్క్రైబర్లు, అలాగే ఒక 4000 వాచ్ అవర్స్ కావాలి. అలాగే ఒకవేళ షార్ట్ అయితే 10,000,000 షార్ట్ వ్యూస్ వస్తే సరిపోతుంది. అది 3 మంత్స్‌లో. అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు యూట్యూబ్ కొత్త అప్డేట్ ప్రకారం ఏంటంటే, మనకి 10,000,000 షార్ట్ వ్యూస్ బదులు 20,000,000 షార్ట్ వ్యూస్ ఇన్ ద సేమ్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్ కావాలి. అలాగే 4,000 వాచ్ అవర్స్ బదులు 8,000 వాచ్ అవర్స్ కావాలి. చాలా మందికి అసలు 4,000 వాచ్ అవర్స్ సంపాదించడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 8,000 వాచ్ అవర్స్ అంటే అది చాలా కష్టం. ఇప్పుడు ప్రెజెంట్ నాకే 4,000 వాచ్ అవర్స్ సంపాదించడానికి ఒక 6-8 మంత్స్ దాకా పట్టింది. అలాంటిది 8,000 అంటే 1 ఇయర్‌లో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అసలు ఈ అప్డేట్ అనేది నిజమా? కాదా? అసలు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. మన దగ్గరున్న ఫ్యాక్ట్స్ అన్నీ వెరిఫై చేసుకొని, అసలు యూట్యూబ్ నిజంగా అప్డేట్ పంపించిందా? ఒకవేళ అప్డేట్ పంపిస్తే మనం ఏం చేయగలం? భయపడకుండా మనం మన ఛానెల్‌ని ఎలా రన్ చేసుకోవచ్చు? ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తానే ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ ఎన్ని వచ్చినా మనం మన ఛానెల్‌ని ఒక కెరియర్ పాత్‌లో అనుకుంటున్నాం కాబట్టి, దాన్ని కంటిన్యూయస్‌గా ఎలా రన్ చేసుకోవాలో మనం ఆలోచించుకోవాలి. సో, దాని గురించి మనం ఈ ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ తీసుకున్నాను. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ప్లీజ్ చివరి వరకు చూసి మీకేమన్నా ఆహ్, నచ్చలేదు అంటే కామెంట్ చేయండి. సో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూసుకుంటాను. నేనొచ్చి నా యూట్యూబ్ అకౌంట్‌లో చెక్ చేసుకుంటే నాకైతే ఎలాంటి అప్డేట్ ఏం కనిపించలేదు. ప్రెజెంట్ నాకు కనిపిస్తున్న మానిటైజేషన్ పాలిసీ వచ్చి 4,000 అవర్స్, 1000 సబ్‌స్క్రైబర్స్ అండ్ 10,000,000 వ్యూస్. సో, ఇది నమ్మాలా? వద్దా? అనేది మనం ఇప్పుడే ఒక డెసిషన్‌కి రావద్దు. ఎందుకంటే మనకి నిజానికి తెలియదు కదా! బయట అందరూ అన్నంత మాత్రాన అది నిజం అవ్వాలని ఆహ్, గ్యారంటీ లేదు. ఒకవేళ నిజమైతే ఏం చేయాలనేది ఆలోచిద్దాం. కానీ మనం చేయాల్సిందేంటంటే యూట్యూబ్ నుంచి గైడ్‌లైన్స్ వచ్చే వరకు, లేతే యూట్యూబ్ యాప్‌లో నోటిఫికేషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి చూడాల్సింది. ప్రెజెంట్ అయితే 4,000 వాచ్ అవర్సే, 8,000 కాదు. అలాగే 10,000,000 షార్ట్ వ్యూసే, 20,000,000 కాదు. ఇది ఇంకా కన్ఫర్మ్ అయ్యే వరకు మనం దాన్ని నమ్మొద్దు. నేను ముందుగా చెప్పినట్టు 4,000 వాచ్ అవర్స్ ఏమి అంత ఈజీ కాదు. నాకు చాలా టైం పట్టిందని చెప్పాను కదా! సో, అదే విధంగా 8,000 వాచ్ అవర్స్ అంటే ఆల్‌మోస్ట్ డబుల్. ఒక క్రియేటర్‌కి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి, వాళ్ళ ఛానెల్‌కున్న నిష్ బట్టి అది చాలా చేంజ్ అయిపోతుంది. సో, ఆ రకంగా చూస్తే మనకి 8,000 వాచ్ అవర్స్ రావడం అనేది నిజంగా ఒక రకంగా పానిక్ క్రియేట్ చేస్తది. కానీ ఇక్కడ పానిక్ అవ్వడం కంటే మనం ఏం ఆలోచించాలంటే యాక్చువల్‌గా ఆ 4,000 వాచ్ అవర్స్ కానీ, లేకపోతే 10,000,000 షార్ట్ వ్యూస్ కానీ, 1000 సబ్‌స్క్రైబర్స్ కానీ, మీకు నిజంగా మానిటైజేషన్ తెప్పించవు. అది మానిటైజేషన్‌కి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. కానీ మానిటైజేషన్ మీకు రావాలి అంటే మీ దగ్గర స్టఫ్ ఉండాలి కదా! మీరు క్వాలిటీ వీడియోస్ చేయాలి, కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేయాలి. అలాగే ఏ వయలేషన్ చేయకుండా ఉండాలి. ఇదంతా మెయిన్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అసలు తన వ్యూస్‌తో సంబంధం లేకుండా ఏం ప్రాబ్లమ్స్ చేయకుండా కంటిన్యూయస్‌గా, కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్తే 4,000 వాచ్ అవర్స్ వచ్చిన వాళ్ళకి 8 అవర్స్ రావడం పెద్ద కష్టమేం కాదు. కానీ దీనివల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్‌లో ఇదివరకు ఉన్నట్టుగా క్వాలిటీ క్రియేటర్స్ కంటే రాండమ్ క్రియేటర్స్ చాలా ఎక్కువైపోయారు. రాండమ్ క్రియేటర్స్ ఇన్ ద సెన్స్ నేనేం తప్పుగా అనట్లేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేశానని నా ఫ్రెండ్ ఎవడో నేను డబ్బులు సంపాదించి చేసుకుంటున్నాను అనుకుని యూట్యూబ్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ క్రియేటర్‌కి కూడా చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎలాగా అంటే ఇప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసి, ఒక టాపిక్ తీసుకొని దాని గురించి వీడియో చేస్తాను. ఒక రాండమ్ క్రియేటర్‌కి అవన్నీ తెలీదు. సో, వాళ్ళేం చేస్తారు, డైరెక్ట్‌గా ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేసేస్తారు. లేతే ఏఐ నుంచి డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తారు. అయితే వేరే వాళ్ళ వీడియో కాపీ చేసి పెట్టేస్తారు. సో, ఇదంతా ఏమవుతుందంటే యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. లైక్ ఎలా అంటే యూట్యూబ్ చూసేవాళ్ళు కూడా ఈ ఈ వీడియో ఎందుకు లైక్ ఆ వీడియో చూడాలనే ఇంట్రెస్టు అన్నీ పోతాయి.
ఎందుకంటే రాండమ్ వీడియోస్ చాలా చూసేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయి సో, యూట్యూబ్ ఎప్పుడు ఏం ఆలోచిస్తది తన ప్లాట్‌ఫార్మ్‌కి ఎక్కువ మందిని ఎలా తీసుకురావాలి, అలాగే ఎంగేజ్ ఎలా చేయాలని చూస్తది. సో, అలా ఎంగేజ్ చేసేవాళ్ళు ఎవరు? క్వాలిటీ క్రియేటర్స్. సో, క్వాలిటీ క్రియేటర్స్ ఎప్పుడు 8000 వ్యూస్ గురించి 8000 వాచ్ అవర్స్ గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఇకపోతే లాంగ్ ఫార్మ్ గురించి పక్కన పెడితే, లాంగ్ ఫార్మ్ అనేది ఎలాగో క్వాలిటీ క్రియేషనే ఉంటుంది. కానీ షార్ట్ ఫార్మ్‌కొచ్చేటప్పటికి చాలామంది న్యూ క్రియేటర్స్ చేయాలనుకుంటారు. ఎందుకంటే షార్ట్ ఫార్మ్ కొంచెం ఈజీగా ఎడిట్ చేయొచ్చు, కొంచెం ఈజీగా అప్‌లోడ్ చేసేయొచ్చు అనే ఉద్దేశంతో. కానీ షార్ట్ ఫార్మ్‌లో ఒక 3 మంత్స్‌కి 10,000,000 సబ్‌స్క్రైబర్స్ రావాలంటేనే చాలా గగనం. అండ్ అన్ని వీడియోలు వైరల్ అవ్వాలి. లైక్ ఒక వీడియో 10,000,000 ఇన్ 3 మంత్స్ రావాలంటే పర్ డే మోర్ థాన్ 100,000 వ్యూస్ రావాలి. విచ్ ఈస్ ప్రాక్టికల్‌గా చాలా కష్టం అది. అలాగే ఒకవేళ 20,000,000 అనేది నిజంగా అనౌన్స్ అవుతే మోర్ థాన్ 200,000 వ్యూస్ పర్ డే రావాలి. విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇదే కనుక నిజమవుతే చాలా మంది క్రియేటర్స్ షార్ట్ ఫార్మ్‌ని కంప్లీట్‌గా వదిలేసి లాంగ్ ఫార్మ్‌కొస్తారు. నిజానికి నేనెప్పుడు చెప్పేది కూడా ఒకటే. షార్ట్ ఫార్మ్ అనేది ఏదో మనకి సబ్‌స్క్రైబర్లు తీసుకురావడం కోసం గానీ, దానివల్ల యూజ్ ఏం లేదు. ఎందుకంటే షార్ట్ ఫార్మ్‌కి మనకి చాలా తక్కువ రెవెన్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఫార్మ్‌కి 1000కి $4 అనే ఎస్టిమేషన్ ఏసుకుంటే షార్ట్స్‌కి 1000కి లెస్ థాన్ $1 50 సెంట్స్ అలాగే వస్తది. సో, అది ఎప్పుడు అంత ఆహ్, ఇంపార్టెంట్ కాదు. అలాగే అంత ఆహ్, మన కష్టానికి ఇది తగిన ఫలం కాదు అది. సరే ఇప్పుడు నా ఛానెల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లైక్ కొత్త క్రియేటర్స్‌కొచ్చి ఆ 8000 వాచ్ అవర్స్ లేకపోతే 20,000,000 షార్ట్ వ్యూస్ అనేది వచ్చిన అప్డేట్‌లో అయితే తెలుస్తుంది. అంటే కరెక్ట్ అప్డేట్ అనట్లేదు. బట్ వచ్చిన న్యూస్‌లో అందరూ అనుకుంటున్న వాటిలో తెలుస్తుంది. బట్ ఆల్రెడీ నా ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేమైనా ఎఫెక్ట్ ఉందా? అలాంటిది ఏమీ ఉండదు. లైక్ ఒకవేళ నీ ఛానెల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోతే ప్రెజెంట్ నీ ఛానెల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతే సరిపోతుంది. ఎప్పుడు కూడా యూట్యూబ్ కొత్త క్రియేటర్స్‌కి అలాంటి తీసుకొస్తది తప్ప అది ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన ఛానెల్స్‌కి తీసుకురాదు. సో, దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంగారు పడాల్సిన అవసరం వస్తే నేను ఇంకో అప్డేట్ చేస్తాను ఎలాగో దాని గురించి. నీకే నోటిఫికేషన్ ఇస్తది యూట్యూబ్. సో, నోటిఫికేషన్ వస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ప్రెజెంట్ అయితే దాని గురించి అంత పానిక్ అవ్వి వీడియోలు ఆపేయాల్సిన అవసరం గాని, యూట్యూబ్ నుంచి బయటికెళ్ళిపోవాల్సిన అవసరం గాని లేదు. అలాగే కొంతమంది ఏం చెప్తున్నారంటే 2027 జాన్యువరి కల్లా చాలా మందికి యూట్యూబ్ యాప్‌లో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తది. ఆ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయాలి అనేది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. కానీ ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేయడానికి మనకు ప్రాబ్లమ్ లేదు. నువ్వు ఇప్పటి నుంచి ఛానెల్ కంటిన్యూయస్‌గా క్రియేట్ చేసుకుంటూ దాంట్లో వీడియోస్ కన్సిస్టెంట్‌గా అప్‌లోడ్ చేసుకుంటూ ఉంటే ఆ 8000 వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. దాని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అసలు యూట్యూబ్ వచ్చి ఇలాంటి ఒక పిచ్చి రూల్ ఎందుకు తీసుకొచ్చింది అనుకుంటారు చాలామంది. కానీ ఒక రకంగా యూట్యూబ్ వైపు నుంచి వస్తే ఇది చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ఏఐ వీడియో జనరేషన్స్‌తో కావచ్చు, లేతే ఏఐ ఇమేజ్ జనరేషన్స్‌తో కావచ్చు, మనం మాస్ ప్రొడ్యూస్ కంటెంట్ చాలా ఎక్కువ చూస్తున్నాం. లైక్ చాలా ఛానెల్స్ కొత్తగా పుట్టుకొచ్చాయి. రోజుకి కొన్ని లక్షల మంది యూట్యూబ్‌లోకి వచ్చేస్తున్నారు. అలాగే అదేమవుతుందంటే రీయూజ్ కంటెంటు లైక్ ఇన్‌ఆథెంటిక్ కంటెంటు లేకపోతే రకరకాల ఫేక్ కంటెంటు అదంతా క్రియేట్ అవ్వడంతో చాలామంది యూట్యూబ్‌నే ఫేక్ అనుకుని యూట్యూబ్ నుంచి వెళ్ళిపోయి వేరే ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ గానీ, లేకపోతే ఫేస్‌బుక్ గానీ, లేకపోతే టిక్‌టాక్ అలాంటి వేరే సోషల్ మీడియాకి వెళ్ళిపోవడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని చెప్పి ఒక సర్వేలో తెలిసిందనమాట. సో, అలాంటి దాన్ని యూట్యూబ్ ఎప్పుడూ గూడా గార్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తది. తన దగ్గర ఉన్న కంటెంటే క్వాలిటీ కంటెంట్ అని చూపించుకోవాలంటే యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలిసీని స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా వీడియోలు పెట్టేది ఖచ్చితంగా మనీ కోసమే పెడతారు. ఉత్తినే పుక్కట్లో ఎవరు వీడియోలు చేసి కష్టపడి దాన్ని ఎడిట్ చేసి అన్ని పెట్టరు గదా! సో, మానిటైజేషన్ పాలిసీ కొంచెం టైట్ చేస్తున్నప్పుడు ఏమవుతది, చాలామంది అన్నెసెసరీ లేకపోతే టెంపరరీగా యూట్యూబ్‌లో ఏదో సంపాదించేద్దాం అని వచ్చిన వాళ్ళందరూ డ్రాప్ అయిపోతారు. సో, అలా డ్రాప్ అయిపోవడం వల్ల యూట్యూబ్‌కి క్వాలిటీ కంటెంట్ దొరుకుతది. క్వాలిటీ కంటెంట్ దొరికినప్పుడు ఆడియన్స్ రిటెన్షన్ కూడా యూట్యూబ్‌లో చాలా ఎక్కువుంటుంది. సో, దానికోసం యూట్యూబ్ ఇలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏఐ వీడియోస్ చేసే వాళ్ళకి ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. ఎందుకంటే ఏఐతో వీడియోలు తయారు చేయొచ్చు. ఏఐతో మూవీస్ కూడా చేసుకోవచ్చు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో. బట్ ఏఐ వీడియో జనరేషన్ అనేది ఒక ఆటోమేషన్ కాకూడదు. అక్కడ ఖచ్చితంగా ఒక హ్యూమన్ ఎఫెక్ట్ అనేది కనిపించాలి. లైక్ మీ స్టోరీ టెల్లింగ్ గాని, లేకపోతే మీ వాయిస్ ఓవర్ కానీ, లేకపోతే మీ ఎడిటింగ్ స్కిల్స్ కానీ, ఏదో ఒకటి మీ వీడియోలో అయితే కనిపించాలి. ఏదో ఏఐ నుంచి వీడియో డౌన్‌లోడ్ చేశాను, అప్‌లోడ్ చేశాను అన్నట్టు ఉండకూడదు.
ఏఐ నుంచి వీడియోలు చేయడం అంత ఈజీ ఏం కాదు. అది నాకు తెలుసు. నాకు ఒక 2 ఏఐ ఛానెల్స్ ఉన్నాయి. దాంట్లో నేను వీడియోలు పెడుతున్నాను. బట్ అది ఏంటంటే మీ కష్టం 4 గంటలు పడొచ్చు ఒక వీడియో తయారు చేయడానికి. బట్ యూట్యూబ్ దృష్టిలో ఏంటంటే అదొక ప్రోగ్రామేటిక్‌గా తయారు చేసిన వీడియోస్ అన్నమాట. సో, అలాంటి వాటిలకి మీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లేకపోతే మీరు ఎడిట్ చేసినట్టు ట్రాన్సాక్షన్స్ గానీ, లేదా టెక్స్ట్ గానీ అవన్నీ పెడితేనే యూట్యూబ్‌కి అది రోబోటిక్ కాదు అని తెలుస్తది. సో, మనకి యూట్యూబ్‌లో ఈ 1000 సబ్‌స్క్రైబర్‌లు గాని, లేకపోతే 4000 ఆర్ 8000 వాటెవర్ ఇట్ మే బి వాచ్ అవర్స్ గానీ, అదేంటంటే మానిటైజేషన్ కంపల్సరీ ఇచ్చేసేది గాదు. అది ఒక బ్యారియర్ మాత్రమే. అక్కడికి రీచ్ అయిన తర్వాత యూట్యూబ్ మాన్యుయల్లీ అండ్ ఆటోమేటికల్లీ మీ ఛానెల్‌ని రివ్యూ చేసి, అన్ని పాలిసీస్‌ని లైక్ యూట్యూబ్ గైడ్‌లైన్స్ అన్నిటిని మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతున్నారు అనుకుంటేనే మీకది యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఇస్తది. అది ఎంత పెద్ద ఛానెల్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కంటెంట్ గానీ, లేకపోతే అన్నెసెసరీ కంటెంట్ గానీ పెడితే యూట్యూబ్ దాన్ని వెంటనే తీసేస్తది. సో, యూట్యూబ్ మానిటైజేషన్ పాలిసీ మారింది అనుకోవడం కంటే అది ఒక మేలు చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏఐతో వీడియోలు జనరేట్ చేసి కష్టపడతారు 4, 5 అవర్స్. కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. సో, అప్‌లోడ్ చేసేస్తారు. అలాంటి వాళ్ళని యూట్యూబ్ ఇప్పుడు అంత ఆహ్, ఎంకరేజ్ చేయదు. సో, వాళ్ళకి 8000 వాచ్ అవర్స్ రావు కాబట్టి అలాంటి కంటెంట్ తగ్గుద్ది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? నాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది అనుకుంటే, మీరు పానిక్ అవ్వడం కంటే కూడా ముందు మీ ఛానెల్ మానిటైజేషన్‌కి చాలా దగ్గరలో ఉంటే స్లో అవ్వకుండా కొంచెం ఫాస్ట్‌గా ఈ 6 మంత్స్ పీరియడ్ ఇంకా ఉంది కాబట్టి మాక్సిమం మీరు మానిటైజేషన్ అయిపోయేలా చూసుకోండి. 2 మీరు రోజు మీ ఎండ్ ట్యాబ్ చూసుకుంటూ ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినాయా అని చూసుకోవాలి. అలాగే ఒకవేళ ఏదన్నా స్క్రీన్‌షాట్ బయట నుంచి ఎక్కడి నుంచైనా వస్తే దాన్ని పానిక్ అవ్వకుండా అఫీషియల్ సోర్సెస్ నుంచి మీరు న్యూస్‌ని గ్యాదర్ చేయడానికి ట్రై చేయాలి. ప్రెజెంట్ ఉన్న జెమినీ గాని, చాట్‌జీపీటీని అడిగినా సరే మీకు మాక్సిమం వెరిఫైడ్ సోర్స్ నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తది. అలాగే ఒకవేళ మీ ఛానెల్‌లో ఓన్లీ షార్ట్ వీడియోస్ ఎక్కువ వెళ్తున్నాయి అనుకుంటే, దాని నుంచి లాంగ్ ఫార్మ్ వీడియోకి జనాల్ని బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేయాలి. అది ఇంకొకటి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకవేళ మీకు లాంగ్ ఫార్మ్స్‌లో తక్కువ వ్యూస్ వస్తున్నా, లేక ఎక్కువ వ్యూస్ వస్తున్నా, వ్యూస్ పట్టించుకోవడం కంటే దాంట్లో వస్తున్న వాచ్ అవర్స్‌ని ఎక్కువ అబ్జర్వ్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోస్ అన్నిట్లికి 2 మినిట్స్‌కే జనాలు వెళ్ళిపోతున్నారంటే, ఆ 2 మినిట్స్ దగ్గర వరకు నేనేం చేస్తున్నాను, ఆ 2 మినిట్స్ దగ్గర నేనేం చేస్తున్నాను అనేది నేను చూసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవాలి. యూట్యూబ్ అనేది నాట్ లైక్ ఆహ్, ఈజీ థింగ్. ఇది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మన తప్పులు తెలుసుకొని దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటూ ఫ్రంట్‌కెళ్తేనే మనకొక సబ్‌స్క్రైబర్ బేస్ అంటూ వస్తది. మనల్ని నమ్మి మన వీడియోలు చూడాలి జనాలు. ఇది నమ్మకంతో ముడిపడింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. సో, ఇదివరకు ఇప్పుడు నేనేం ఆలోచించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక వీడియో పెట్టగలనా అనేది ఉండేది. ఇప్పుడేం ఆలోచిస్తున్నానంటే నా వీడియో ఇంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ మధ్యలో అసలు పెర్ఫార్మ్ చేస్తదా? వ్యూస్ వస్తాయా? అన్ని క్రియేటర్స్ చేసిన వీడియోస్‌లో కంటే నా దగ్గర కొత్తగా ఏముంది? నా వీడియో ఎందుకు చూడాలి? ఇలా నేను ఆలోచిస్తాను. నాలాగే చాలామంది ఆలోచిస్తారు. సో, అవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో, మానిటైజేషన్ పాలిసీస్ గానీ, యూట్యూబ్ పాలిసీస్ గానీ ఏవన్నా మారిపోవచ్చు. ఫ్యూచర్‌లో ఏదన్నా జరగొచ్చు. కానీ మన దగ్గర స్టఫ్ ఉండి మనం క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలిగితే ఎప్పటికి మనకి యూట్యూబ్‌తో ప్రాబ్లమ్ ఉండదు. యూట్యూబ్‌కి మనతో ప్రాబ్లమ్ ఉండదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అలాగే ఏంటంటే ఇప్పుడు చాలామంది వరకు రేపు వీడియో చేద్దాం, ఎల్లుండి వీడియో చేద్దాం అని చెప్పి దాటుకుంటూ వస్తూ ఉంటారు. మీకు ఒకవేళ నిజంగా కంటెంట్ క్రియేషన్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు టాలెంట్ ఉంది, మాట్లాడగలను అనుకుంటే, మీరు వీలైనంత త్వరగా ఈ 6 మంత్స్‌లోనే మీరు ఛానెల్ క్రియేట్ చేసి, ఆ ఛానెల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకుంటూ తీసుకువెళ్ళడం చాలా బెటర్. నేను కూడా మీ దగ్గర నుంచి అదే కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి డౌట్స్ మీకేమన్నా ఉన్నా, లేకపోతే ఏదన్నా క్యూ&ఏ సెషన్ కావాలి అంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలంటే ఏదైనా లైవ్ సెషన్ పెట్టమంటే లైవ్ సెషన్ పెడతాను. సో, మనం డిస్కస్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.